దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షమున ఉండాలి అంటే మనలో ఉండవలసిన కొన్ని లక్షణాలు: యథార్థత, పవిత్రత, నమ్మకత్వం, న్యాయము, నీతి, పరిశుద్ధత అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షమున నిలిచి మన కొరకు ఆయన కార్యములు జరిగిస్తాడు. దేవుడు మన కొరకు పనిచేస్తాడు అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుని యొక్క గుణలక్షణాలు నీతి, న్యాయం, యథార్థత, మంచితనం అనేది ఆయన స్వాభావికంగా ఆయన యొక్క మనస్థితి. అట్టి మనస్సు మనం కలిగిన వారిగా ఉంటే, యథార్థవంతులుగా ఉంటే, నీతిమంతులుగా బ్రతకగలిగితే, నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే, పరిశుద్ధతలో నిలవగలిగితే మనకు విరోధి ఎవడు? ఎలాంటి విరోధమైన కార్యములైనా, అపవాది తంత్రములైనా, శత్రువు పోరాటాలైనా నీ ఎదుట నిలువజాలవని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నిలవడానికి నీవు మనసు కట్టుకో. ఆయన నీ కొరకు ఎంతవరకైనా వెళ్ళటానికి వెనుకాడని దేవుడు. ఆయన నీ కొరకు ఎట్టి గొప్ప కార్యములైనా చేయడానికి సంసిద్ధుడు. మనము మన మనస్థితిని, ప్రవర్తనను, పరిశుద్ధతను, నీతి న్యాయములను కాపాడుకొనుట యందు మనసు కలిగి ఉందాము. కృషి చేద్దాము, ప్రయత్నము చేద్దాము, అటు దాని కొరకు పోరాడదాము. మన జీవితకాలం అంతా వాటిని సంపాదించుకోవటానికే మనము పరిగెత్తాలి, ప్రయాసపడాలి అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే నీతిని ప్రేమించువాడు మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన యేసయ్య. నమ్మకమైన వారిని మెండుగా దీవించువాడు, విశ్వాసము గల వారిని అభివృద్ధిపరిచే దేవుడు, ఆయన కొరకు నిలబడే మనస్థితి కలిగిన వారిని స్థిరపరిచి గొప్ప చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇట్టి గుణగణాలు మనము కలిగి ఉంటే మనకి విరోధి ఎవరు? అపవాది తంత్రాలే అయినా, శత్రువు పోరాటాలే అయినా, అది ఏ పరిస్థితి అయినా నీ ఎదుట నిలవజాలవని దేవుని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నిలబడటానికి నీ మనసు కట్టుకో. ఆయన నీ కొరకు ఎంత పని చేయడానికైనా, ఎట్టి కార్యములు చేయడానికైనా, నిన్ను ఎంతగా దీవించడానికైనా, నిన్ను ఎంత ఉన్నత స్థితిలో నిలవబెట్టడానికైనా ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన చేయుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఇట్టి కృపలో మనమందరము నిలిచియుందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించావు. మీ అపారమైన ప్రేమను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీరు మా పక్షమునుండగా, మీరు మాకు ఉండగా విరోధి ఎవడయ్యా? అపవాది క్రియలన్నీ కూడా యేసు నామములో లయపరచబడును గాక. అపవాది యొక్క తంత్రములన్నీ కూడా నిర్మూలపరచబడును గాక. యెహోవా మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమున ఉండగా మాకు విరోధమైనది ఏదీ లేదని నీ పిల్లలు విశ్వాసముతోనూ ధైర్యముతోనూ కొనసాగుదురుగాక. నమ్మకముగా మిమ్మలను వెంబడిస్తున్న వారిని, యథార్థముగా మిమ్మలను సేవిస్తున్న వారిని, నీతి న్యాయములను ప్రేమిస్తున్న వారిని విడనాడే దేవుడవు కాదు కదయ్యా. నీ కొరకు నిలబడిన వారిని అయ్యా, మీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలను ఈ దినము దాటి వెళ్ళక వారిని మీరు ఘనపరచండి. వారి ప్రార్థనలు, విన్నపములు, వారి యొక్క ఆలోచనలను ఎరిగిన దేవుడవు. మీరు ఆశీర్వదించి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. బిడ్డలకున్న ఏ పరిస్థితులైనా అయ్యా, ఇదిగో మీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తుండగానే గొప్ప విడుదల చూడాలి ప్రభువా. అట్టి కార్యములను జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి ప్రభువా. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. మనోధైర్యముతో మీరు నింపండి, విశ్వాసముతో మీరు నింపండి, భయభక్తులతో మీరు నడిపించండి నాన్న.
మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలకు కలిగిన భయములన్నిటిలో నుండి మీరు విడిపించండి ప్రభువా. మీ కృపతో ఆవరించమని వేడుకుంటున్నాము నాన్న. మీ కొరకు నిలబడే నీ పిల్లల కొరకు మీరు ఎంతగా క్రియ చేస్తారో, ఎంతగా మీరు నడిపిస్తున్నారో, ఎంత ఆశీర్వదిస్తున్నారో అనేకులు చూడాలయ్యా. అనేకులు మిమ్మల్ని మహిమపరచాలి నాన్న. జీవము కలిగిన యెహోవా వలన ఆశీర్వదింపబడిన జనమని అనేకులు తెలుసుకొనున్నట్లుగా మిమ్మలను నమ్మిన వారి ఎడల మీ గొప్ప కార్యములను మీరు ప్రారంభించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించి మీకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి సాతాను క్రియలను, వాడి సైన్యమును, వాడి కోటను నా దేవుడు కూల్చివేయునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.